ప్రార్థనలో ఉన్న శక్తి. మా అంశం పేరు ప్రార్థనలో ఉన్న శక్తి. అంటే ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాలుగా ఉన్నాయి. అంటే ప్రార్థనలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్కటి ఉపవాస ప్రార్థన, మరి ఒకటి కన్నీటి ప్రార్థన, మరి ఒకటి అంటే ప్రార్థనలో ఎన్నో రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం ఏందో తెలుసుకున్నాం. కాబట్టి మీకు ఈ ముందు ఒక 8 విషయాల గురించి చెప్తా. అంటే దేవుడికి మనం ఎందుకు దూరం అయిపోతున్నాం, అంటే దేవునిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాం, లేదా ఎందుకు దూరం అయిపోతుంది అన్నది మనం గమనించినట్లయితే 8 విషయాలు తెలియజేస్తా. మొట్టమొదటిగా ప్రార్థనలో నిర్లక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదమ్మా చెప్పాలా? ప్రార్థనలో నిర్లక్ష్యం. అంటే ప్రార్థన అంటే భయం లేకుండా పోయింది. మొట్టమొదటిగా మనం దేవుడికి దూరం అయిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ప్రార్థనకి దూరం అయిపోవడమే, ప్రార్థన చేయకుండా పోవడమే. ప్రార్థన మన జీవితంలో లేకుండా పోవడం వలనే మనము దేవునికి దూరం అయిపోతాము. రెండో విషయం రాసుకోండి, బైబిల్ చదవకుండా పోవడం. అంటే ఏదో ఒక టైంలో బైబిల్ చదవాలి. అయ్యా మాకు చదువు రాదయ్యా, మేము ఎట్లా చదువుతామంటే వాక్యాన్ని వినాలి. అప్డేట్ అయ్యాం కదా అందరూ, ఇంకా ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఫోన్లలో వాక్యం వచ్చేస్తుంది. మనం ఏదో ఒక టైంలో వాక్యమైనా చదవాలా, లేదా వాక్యమైనా వినాలా. దేవునికి దూరం అయిపోవడానికి గల కారణాలు ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఏంది? ప్రార్థన చేయకపోవడం వల్ల నువ్వేమవుతావు అంటే దేవునికి దూరం అయిపో. అంటే దేవునికి నీకు ఏమి లేకుండా పోతుంది అంటే సాంగత్యం లేకుండా పోతుంది. ఒక వ్యక్తికి ఇప్పుడు ఒక ఫ్రెండే ఉన్నాడు, లేదా ఒక తెలిసిన మనిషి ఉన్నాడు. ఇప్పుడు వారితో మనం మాట్లాడాలంటే ఏమవ్వాలి? ఒకటి తన దగ్గరికైనా మనం వెళ్ళాలా, లేదా వాళ్ళైనా మన దగ్గరికి రావాలా, లేదా ఫోన్లోనైనా మాట్లాడాలా. ఈ రెండు లేకపోతే ఏమవుతుంది? మన ఇద్దరి మధ్యలో దూరం ఏర్పడుతుంది. ఈ దూరమే దేవునికి మనల్ని దూరం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోవడం ఏంటంటే దేవుడితో సాంగత్యం లేకపోవడమే. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన ఉండాలి. రెండవది ఏమో తెలుసా? దేవుని వాక్యాన్ని చదవాలి, లేదా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వినడం వల్ల జరిగే కారణాలు ఆ లాభాలు ఏంటి అంటే వినుట వలన ఏం కలుగుతుంది? దేవునికి స్తోత్రం కలుగుతుంది. వినుట వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం వినాలా. నీవు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ రీతిగా ఉన్నా సరే వాక్యాన్ని వింటా ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మాకు సమయం ఇవ్వట్లేదు, వీళ్ళు మాకు సమయం ఇవ్వట్లేదు, పనికాడ మాకు కుదర, అది కాదమ్మా. అట్లాంటి ఆ చిన్న సమస్యలు దేవుడు చెప్పకుండా కూర్చోబాగా. రేపు నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు కూడా అదే మాట్లాడతాడు, అంతే కదా. ఇప్పుడు దేవుడికి దగ్గరగా ఉంటేనే కదా దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, గలతీయులోనో దేవుడు, నీవు నా దగ్గరకు వచ్చినట్లయితే నేను నీ దగ్గరకు వస్తాను. ఎవరు వల్ల? మొట్టమొదటిగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలా. దేవుని దగ్గరికి మనం పోకుండా, దేవుని మందిరానికి మనం పోకుండా, దేవుని యొక్క ఆ యొక్క మందిరపు ఆవరణలో మనం లేకుండా మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే జరగవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హుషారుగా ఉన్నాడు తల్లి, గట్టిగా హల్లెలూయా చెప్తా ఉండండి. కాబట్టి మనం ఏం చేయాలి? రెండవది బైబిల్ ఏం చేయాలా? ఓకే. మూడవది విడిచిపెట్టని పాపం. అంటే పాపాన్ని అసహించుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఈ రోజున పాపాన్ని ఎన్నో రకాలుగా ఉంటుంది. పాపం అనేది అంటే ఏదో తప్పు చేస్తేనే పాపం కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని వాక్యాన్ని నువ్వు విసర్జించడమే పాపం. దేవుని మందిరానికి నువ్వు రాకపోవడమే పాపం. దేవుడిని నువ్వు వెతకపోవడమే పాపం. అంటే పాపాలంగానే ఎవరినో కొడితేనో, ఎవరినో తిడితేనో, ఎవరినో అసహించుకుంటేనే పాపం అనుకున్నారేమో. అది కాదు పాపం. అది ఒక పాపం అయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే సగం పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గర అయ్యేదానికి, అంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. నాలుగవది లోకానుసారమైన పరధ్యానం. ఏది? లోకానుసారమైన పరధ్యానం. అంటే మనకి దేవుని మీద కంటే కూడా, దేవుని పరిచర్య మీద కంటే కూడా, దేవుని యొక్క వాక్యం మీద కంటే కూడా లోకం మీద మన మనసు తిరగతా ఉంటాం. ఎక్కడ తిరుగుతుంది మన మనసు? ఎక్కడ తిరుగుతుంది? లోకం మీద తిరుగుతా ఉంది. అంటే మన మనసు ఏడుంది? లోకం మీద. దేవునికి దూరం చేసేది ఇదే మనం ఉంది. చల్లే చెప్పినట్టుగా సరే నేను చెప్తా. ఏంటంటే మనం లోకాన్ని వెతకుతున్నామంటే దేవుడికి దూరం అవుతున్నాను అర్థం. నువ్వు లోకం అమ్మిడికి వెళ్తున్నావు అంటే దేవుడికి దూరం అవుతున్నావు అర్థం. కాబట్టి మనం లోకాన్ని వెతకకుండా దేవుని వాక్యాన్ని వెతకాలన్నదే ఈ సారాంశం. దేవునికి స్తోత్రం. ఐదవది సహవాసం లేకపోవడం.
ఎవరితో సహవాసము? దేవునితో. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం ఉండాలి, విశ్వాసులతో సహవాసం ఉండాలి. ఈ రోజున మనకి ఎవరితో సహవాసం అయిపోతుందంటే లోక సంబంధంగా తిరిగే వ్యక్తులతో సహవాసం ఎక్కువైపోతాము. లోకానుసారంగా బ్రతికే వ్యక్తులతో సహవాసం. అదేదయ్యా అటకి నువ్వు తిరగకూడదా అని అంటే తిరగకూడదు అని చెప్పట్లా. మనం ఎక్కడున్నామో తెలుసా? ఈ రోజున ఒక ఆత్మీయ సేవకుడు అంటాడు, మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మనం సంతలో ఉన్నాం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాం? మనము సంతలో ఉన్నాం. ఇది లోకము సంతను పోలి ఉన్నది. సంతతో ఎట్లా పోలుస్తామనంటే, సంతలోకి ఎప్పుడైనా పోయారు మీరు? పోతే మీరు గమనించండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తాను కదా అని రేపు నేను సంతలో అయ్యో అలాగే వాక్యం చెప్పాను పక్కన జరగదా? ఎవడో తోసుకొని పోతా ఉంటాడు అంటే, అవునా కదా? తోసుకొని పోతాడు. ఒక పక్కన బీడీ తాగేవాడు ఉంటాడు, ఒక పక్కన సిగరెట్ తాగేవాడు ఉంటాడు, ఇంకో పక్కన పాప కూసేవాడు ఉంటాడు. నీవెవరెవరికి అవసరం లే. ఈ రోజున మనం లోకంలో ఉన్న జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నిన్ను నీవే రక్షించుకోవాలా. నువ్వు సంతలో పోయినప్పుడు ఏ రీతిగా అయితే జనాభా నిన్ను దోసుకుంటూ వెళ్తారో వారికి తగలకుండా నువ్వే జరగతా వెళ్ళాలా. బండి వస్తుంది, నువ్వు జరగాల, బండి జరగతాడా? మనమే జరగాల. ఈ రోజున లోకంలో ఉన్న మనం, లోకంలో ఉన్న పాపము నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వే జరగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవే జరగాల, నీవే దూరం అవ్వాలి. వాటికి అవి దేవుడు దూరం చేస్తానంటే కుదరదు. మనకై మనకు ఉండాలి, మన విశ్వాసం మనకు ఉండాలి, మన విశ్వాస జీవితం, మన ఎదుగుదల జీవితం మనలో ఉండాలా. మనం దాన్ని సంపాదించుకొని ఉండాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి సహవాసములో దేవునితో సహవాసం కలిగి ఉండాలి, విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. 5వ విషయం. తర్వాత 6వ విషయం చూస్తే క్షమించలేని గుణం కలిగి ఉండడం. క్షమించలేని గుణం. ఒక వ్యక్తిని మనం క్షమించలేని గుణంలో ఉంటాం. అంటే మన గుణం ఎలా ఉంటుందంటే, మన విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, ఒక మనిషిగా పుట్టిన మనకి ఎలా ఉంటుందంటే కక్షలు, కుట్రలు, ఇంకేమంటారు రకరకాలు ఉంటాం పేర్ల. అంటే ఆ రీతిగా ఉంటున్నాం మనం. దీని వల్లే దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదటి శిలువ వేయబడినప్పుడు మొట్టమొదటి మాట ఏది? మీరేం చేస్తున్నారో తెలియదు దొరికా? చెప్పాలమ్మో తెలియదా? కొట్టేటప్పుడు తెలియదు దొరికా? పూసేటప్పుడు తెలీదా? గుడ్డ చించేటప్పుడు తెలీదా? ఎవరికి తెలీదు. తెలిసే పాపం చేస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు? వారిని క్షమించు. ఈ రోజున ఆ గుణం లేకపోవడమే. ఆయన రక్త సంబంధికులే కదా మనమా. ఈ రోజు నువ్వెవరివి? విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి, మీరు విలువ పెట్టి, ఏ విలువ పెట్టి? దేవుని రక్తము ద్వారా పుట్టిన బిడ్డలు మన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హుషారుగా ఉండండమ్మా. మనం విలువ పెట్టి కొనబడిన వారము. నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా మనం కొనబడ్డాము. కాబట్టి నువ్వు అనుకుంటావు నా ఇష్టం, నేనెట్టే ఉంటా, నేనెట్టే కుదరదు. నీవు దేవుని రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడిన వాడవు నువ్వు. కాబట్టి మనం ఎలా బ్రతకాలా? దేవునికి ఇష్టంగా బ్రతకాలా, దేవునికి ఇష్టంగా జీవించాలా. ఈ రోజు మన లోకానుసారంగా బ్రతుకుతున్నాం కాబట్టి, ఆ గుణం నీలో ఉంది కాబట్టి మనము దేవుని యొక్క పేరు బంధాన్ని తెంచుకొని పుట్టిన వారు, ఆయన రక్తము ద్వారా తెంచుకొని పుట్టిన వారము. కాబట్టి మనం ఏ రీతిగా బ్రతకాలి అంటే యేసయ్య రూపంలో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 7వ విషయం ఆధ్యాత్మిక అశ్రద్ధ. అంటే అదే చెప్పాను కదా, వాక్యాన్ని అశ్రద్ధ చేయడం. వాక్యం అంటే నిర్లక్ష్యం చేయడం. ఆ వాక్యానికి ఏం పోతావులే, ఆయన చెప్పే వాక్యాన్ని. నీకు కావాల్సింది ఏంటి? వాక్యం కావాలి, వాక్యంలో ఉన్న మర్మాలు కావాలి. లేదా వాక్యం, అసలు వాక్యాన్ని విన్న తర్వాత మనము గమనించలేదో, ఆదివారం రోజు చర్చికి వచ్చడం గొప్ప కాదండి. ఆదివారం మందులు ఎక్కడ పట్టడం కూడా గొప్ప కాదు. నీవు వచ్చి ఏం తీసుకెళ్తున్నది గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు మందిరానికి వచ్చినప్పుడు విన్న వాక్యాన్ని దాంట్లో ఏది ఎత్తుకొని పోతున్నావు బయటికి? వాక్యాన్ని ఎత్తుకొని పోవాలి మనం. రావడం గొప్ప కాదు, వచ్చి పాటలు పాడడం గొప్ప కాదు, ఆరాధన చేయడం గొప్ప కాదు. వాక్యం చెప్పే నేనైనా కూర్చొని విన్న మీరైనా సరే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏం ఎత్తుకొని వెళ్తున్నావు? వాక్యంలో నువ్వు ఏం వింటున్నావు? విని నువ్వు ఆ వాక్యానుసారంగా ఏం బ్రతుకుతున్నావు? కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో అశ్రద్ధ చేయవద్దు. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక వాక్యాన్ని మనం పట్టుకొని వెళ్ళాలా. ఇక్కడి నుంచి వెళ్తున్నావు, నువ్వు వచ్చావు అని అంటే ఏదో ఒక విషయాన్ని పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయ్యా నా దేవుడు ఈ రోజు నాతో ఇది మాట్లాడాడు, ఇది ఎందుకు మాట్లాడాడో రేపు వచ్చే వారం లోప దీని గురించి ప్రార్థన చేసి ఆ వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనకి ప్రసాదించేంత వరకు ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 8వ విషయం చెప్పేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. సందేహాలు మరియు అనుమానాలు. ఈ రోజు ఇంకా మనం సందేహాలనే ఉన్నాం. దేవుడు ఇది చేస్తాడా? దేవుడు ఇది చేస్తాడా? హల్లెలూయా. అద్భుతం
చేస్తాడో చేయడో, మన జీవితంలో ఇది జరగదో నీ అనుమానమే. నిష్కరించి యోధా గారు, సారీ మత్తయ్య గారు కదా, మత్తయ్య గారు ఆయన పేరు మత్తయ్య, 12 మంది శిష్యులు చాలా మంది అనుమానంగా. ఇప్పుడు పేతురు గారు కూడా అనుమానంగా ఉండేవాడు. మన తోమా గారు కూడా ఏం చేశాడు, ఏలు పెట్టినంత వరకు కూడా నమ్మలేకపోయాడు. ఈ రోజున అటువంటి నమ్మకాలలో ఉంటున్నాం మనం. నమ్మి చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారి దగ్గర దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు విని ఇక్కడ కూర్చున్నావంటే విన్నావు అంతే కదా, నువ్వు చూడదు కదా. బైబిల్ గ్రంథంలో ఏదైనా మనం కళ్ళారా చూసాం కదా. బైబిల్ గ్రంథంలో యుద్ధం నువ్వు చూసావా ఎక్కడైనా? అంటే బైబిల్ గ్రంథంలో యుద్ధం అని రాస్తుంది కానీ కళ్ళారా చూసారా? ఎవరు చూడాల. దేవుడు ఆ రోజున అద్భుత కార్యాలు చేశాడంట, అంతేగాని కనులారా ఎవరైనా చూసారా? కాబట్టి చూడక నమ్మిన వారు మనం అందరం ఎవరమే ధన్యులమే. కాబట్టి ఈ 8 విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి మనం దగ్గరగా ఉండాలంటే, దేవునితో సాంగత్యం చేయాలంటే, దేవునితో సహవాసంలో ఉండాలంటే, దేవుని యొక్క అభివృద్ధి మనం అందరం పొందాలంటే మనము దేవునికి దగ్గరగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఈ 8 విషయాలు రాసుకున్నట్లయితే రాసుకోండి. ఇప్పుడు మన అంశం పేరేం చెప్పాను? ప్రార్థనలో ఉన్న చెప్పండి. ఇది ప్రార్థనలో ఉన్న శక్తి. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం తీసినట్లయితే ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని మనం తెలుసుకుందాం ఈరోజు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు పిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిన, సూర్యుడా నీవు ఎక్కడమ్మా? గిబియోనులో ఆగుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం బాగా చూసినట్లయితే అక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యెహోషువ గారు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ గారు ప్రార్థన చేశాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, అది చూడండి, చదువుతారు కదా. సూర్యుడా నీవే ఎక్కడ ఆగిపో? గిబియోనులో ఆగిపో. చంద్రుడా నీవు అయ్యా లోయలో ఆగిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ పదాన్ని మనం చాలా సార్లు వినే ఉంటాం. ఈ వాక్యాన్ని చాలా సార్లు వినే ఉంటాం. ఈ వాక్యాన్ని నాకు చదివేటప్పుడు ఒక అద్భుతమైన విషయం దేవుడు నా కళ్ళకు చూపించాడు. ఏదో తెలుసా? ఇలా మనం గమనించినట్లయితే యెహోషువ గారు ఎవరికి ఆజ్ఞాపించాడు? సూర్యుడికి ఆజ్ఞాపించాడు. ఏమని? నీవు గిబియోనులో ఆగిపో. ఎవరు నాకు మనడు? చెప్పాలి. ఎవరు నాకు మనడు? సూర్యుడిని గిబియోనులో ఆగిపో. చంద్రుడు ఎక్కడ? అయ్యాలో ఆగిపో. మీరు ఇప్పుడు సైన్స్ ప్రకారం మనం తీసుకుంటే భూమి చుట్టూ సూర్యుడు తిరగదా? సూర్యుడు చుట్టూ భూమి తిరగద్దా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు బాగా తెలుస్తుంది. సూర్యుడు చుట్టే భూమి తిరగద్ది. అంటే ఇప్పుడు దేవుడు దేని ఆపాడు? ఇప్పుడు మనం దీని విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? సృష్టికి విరుద్ధమైన కార్యాలు జరగదు ఈ ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ గారు ప్రార్థన చేసే భూమిని ఆపేశాడు దేవుడు. సూర్యుడిని కాదు ఆపింది, భూమిని ఆపేశాడు. భూమిని ఆపినప్పుడు తమాషా. భూమిని సృష్టించింది ఎవరు? చెప్పాలమ్మా. భూమిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఇది మంచిది అని ఎరగడలేదా? భూమిని సృష్టించేటప్పుడు నీళ్లను ఆకాశమును వేరు చేసేటప్పుడు ఇది మంచిది అని ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. అంటే భూమిని సృష్టించింది ఎవరు? దేవుడే. దేవుడు సృష్టించిన భూమినే ఒక మనిషి ప్రార్థన ఆపేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ నోరు దేవుడు గట్టిగా చెప్పు హల్లెలూయా. మనిషి ప్రార్థన చేస్తే భూమిని ఆపేశాడు దేవుడు.
ఈ రోజు నా కుటుంబంలో సమస్యలు పోవట్ల, నా కుటుంబంలో బాధలు పోవట్ల, నేను ఎంత ప్రార్థన చేసినా నా కష్టాలు పోవట్ల, నేను ఎంత ప్రార్థన చేసినా నా బాధలు పోవట్ల, నేను ఎంత కష్టపడ్డా ఎందుకు ఎందుకు పోవట్లేదు? ఆలోచించావు ఎప్పుడైనా? ఎందుకు పోవట్లేదు? నా శ్రమలు ఎందుకు పోవట్లేదు? నా కష్టాలు ఎందుకు పోవట్లేదు? నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఇంకా ముందుకు ఎందుకు సాగిపోలేకపోతున్నావు అని అంటే నీ ప్రార్థనలో శక్తి లేదు. ఏం లేదు? నీ ప్రార్థనలో విశ్వాసం లేదు, నీ ప్రార్థనలో బలం లేదు. యెహోషువ గారు ప్రార్థనగా సూర్యుడే ఆగిపోయారని బైబిల్లో రాయబడింది. మీరు గమనించడం లేదు? సూర్యుడిగా ఆగిపోయింది, భూమి తిరగడం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి తిరగడం ఆగిపోయింది. దేవుడి కార్యములు మానవ కార్యం కాదండి. సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు, భూమి తిరగకుండా ఒక రోజు దాన్ని బైబిల్లో రాయబడాల. మనం అందరం అనుకుంటాం ఏదో ఒక రోజు ఆపడం. బైబిల్లో ఏం రాస్తుందో చూడండి, చదువుతాను. సూర్యుడా నీ గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలలో ఆగుమా నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయాడు. చెప్పడం పడితే ఏమన్నా మనం హల్లెలూయా తప్పగా ఉన్నదా? కొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నీ శత్రువు మీద పగ తీర్చుకున్నంత వరకు సూర్యుడు చంద్రుడు ఏమైపోయాడు? నువ్వు అనుకుంటున్నావు ఈ రోజు నా సమస్య నన్ను అనగదొక్కుతుందని. నా దేవుడే వాటి మీద పగ తీర్చుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుడు ఆపిన దేవుడు, చంద్రుడు ఆపిన దేవుడు, భూమి తిరగకుండా ఆపిన దేవుడికి నీ సమస్యలు ఎంత మాత్రమో, నీ జీవితంలో జరుగుతున్న ఈ యొక్క కష్టాలు ఏ పార్టీ అసలు నీవెందుకు భయపడుతున్నావు? భయపడకుండా ప్రార్థన చేయి. ఒక నరుడు ప్రార్థన చేయగా, ఒక మనిషి ప్రార్థన చేయగా భూమిని ఆపిన దేవుడు నీ శ్రమను తీర్చలేడా? మన కష్టాలు తీర్చలేడా? మన బాధలు తీర్చలేడా? మరి ఎందుకంటే ఏమంటది? అవిశ్వాసం, అల్ప విశ్వాసం. అలా అనుకున్నాం మనం. ప్రార్థన అంటే ఏదో నిర్లక్ష్యం. జరగదా? అవుతుందా? ఎంతకాలం అవిశ్వాసం, ఎంతకాలం అల్ప విశ్వాసం. నిజంగా యెహోషువ గారు ఆ ప్రార్థన చేశాడు, యెహోవాకి ప్రార్థన చేశాడు బైబిల్లో రాయబడింది. కానీ ఆత్మ ఎవరు చేశాడు చెప్పాలమో? సూర్యుడా నువ్వు ఆగిపో అన్నాడే కానీ యెహోవా దేవుడా ఆ సూర్యుడు నాపై అన్నాడా బైబిల్లో? నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావేమో నీ ప్రార్థన దేవుడు ఎక్కడో ఎక్కడో, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఖచ్చితంగా నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తా ఉన్నాయి దేవదూతలు ఎత్తుకెళ్ళిపోవడానికి. నీ ప్రార్థన ఎత్తుకెళ్ళడానికి చూపిస్తా, నీకు అధ్యాయంతో సహా చూపిస్తా. మనం అనుకుంటున్నాం మన ప్రార్థనకు అర్థం కాదమ్మా, మన ప్రార్థనకు అర్థం కాదు. ప్రతి ప్రార్థన దేవదూతల చేతుల ద్వారా ఎత్తుకొని అమలుపడతాయని బైబిల్లో రాయబడి ఉంది. మరి ఎందుకు భయపడుతున్నావు? శ్రమను బట్టి ఎందుకు భయపడుతున్నావు? శ్రమ ద్వారా మనకు ఆశీర్వాదం ఉందని బైబిల్లో రాయబడింది. శ్వాసల ద్వారా ఆశీర్వాదం ఉందని బైబిల్లో రాయబడింది. మరి ఎందుకు శ్రమలకు తట్టుకోలేకపోతున్నావు? తట్టుకునే శక్తి కావాలని ప్రార్థన చేయి. అయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది, ఇది తొలగించు అని కాదు, ఈ శ్రమను తట్టుకునే శక్తి నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు కార్యాలు చేయలేక? భూమిని ఆపిన దేవుడు, సూర్యుని ఆపిన దేవుడు, చంద్రుడిని నిలబెట్టేసిన దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించడా? మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించడా? ఏమ్మా జరిగించడా? దానియేలు గారు ప్రార్థన చేశాడు. దానియేలు గారు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? సింహాల నోళ్ళను ఏం చేశాడు దేవుడు? మూసాడు. అంతే చేస్తున్నాను. అది విశ్వాసం అంటే, అది ప్రార్థన భక్తి అంటే. మనం ప్రార్థన చేస్తే ఏం చేయాలి తెలుసా? మన మీదకి ఎగసి పడుతున్న ప్రతి ఎలా అణిచివేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఎలా అణిచివేయబడాలా? అది ఎక్కడుందో తెలుసా? నీ నోటి గుండా వచ్చే ప్రార్థనలో ఉంది. నీవు చేసే విశ్వాస ప్రార్థనలోనే ఉంది. సింహాలు గురించి మనకు తెలుసు కదా. అవి ఏమన్నా నాన్ వెజ్జా నాన్ వెజ్ కదంటారా? అయ్యేమన్నా వెజిటేబుల్ కాదు కదా, నాన్ వెజ్జే కదా. ఒక మనిషి పడ్డాడంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వేసేటి ముందు నోట్లో అది తలకాయ పట్టుకుంటు జనం అందరూ చూస్తున్నారు. ఇప్పుడు దానియేలు గారు తలకాయ పట్టుకుంటుందా ముందు సింహం, లేదా కాలు పట్టుకుంటుందా, లేదా చేతులు పట్టుకుంటుందా, లేదా పొట్ట చేరుస్తుందా అనుకుంటే దానియేలు గారు మోకాలు వేయగానే ఆమె చుట్టూ ఏం చేసాయే? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక నరుడు ప్రార్థన చేస్తే సింహాల నోలను కట్టేసిన దేవుడిని మన దేవుడు. ఈ రోజు దేవుడి మీద విశ్వాసం లేకుండా పోయింది మనకి. మన ప్రార్థన మీద మనకు నమ్మకం లేదు. ముందు మొట్టమొదటిగా అయ్యా పాస్టర్ ప్రార్థన చేసిన ఆయన నాకు బలి కష్టంగా పాస్టర్ ప్రార్థన చేస్తే బాగోతుంది. ఏం చెప్పారు కదా? ఇంకా ఎవరు చెప్పారు అసలు?
పాస్టర్ ప్రార్థన చేస్తే జరగదు. అసలు మీకు తెలియదు, అసలు రెవరెండ్ వచ్చి ప్రార్థన చేసినా మన బ్రతుకులు మారు. మన బ్రతుకులు ఇప్పుడు తెలుసా మారేది? మన జీవితంలో విశ్వాసం ఉంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో విశ్వాసం ఉండాలా, మన బ్రతుకు మార్చుకోవాలా, మన జీవిత విధానాన్ని మార్చుకొని దేవుడికి దగ్గరైతే అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 మార్లు ప్రార్థన చేసేవాడు. అందుకే కదా సగం తెలియజేసాడా. దానియేలు గారు ఎందుకు తెలియజేసాడా? నువ్వు ప్రార్థన చేయడానికి లేదయ్యా అని ఆజ్ఞ జారీ చేయబడింది, కానీ నువ్వు ఎందుకు కిటికీ తీసుకొని ప్రార్థన చేస్తున్నావు అంటే, నా దేవుడు నన్ను కాపాడుతాను కాబట్టి నా దేవుడు ఏం చేస్తాను? వదలను. నా ప్రార్థన వదలను, నా భక్తి జీవితాన్ని నేను వదలను, నా విశ్వాస జీవితాన్ని నేను పోగొట్టుకోను. అది ఏదైనా, నా ప్రాణాలు అయిపోయినా సరే నా జీవితాన్ని అనంగా పెట్టేస్తాను, కానీ ప్రార్థన విడిచిపెట్టను అన్నాడు దానియేలు గారు. కాబట్టి సింహాల మూలను కట్టేసే దేవుడు. ఇంకొక వ్యక్తిని చూపిస్తా. యోబు గారు గుర్తున్నారా? మామూలుగా యోబు గారు గుర్తుందా? సరే, ఆయన గారు మోషే గారు గుర్తున్నారా? మోషే గారు గుర్తున్నారమ్మా? మోషే గారు ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో చెప్పాలి లోన్ తెరవాలి. ఎర్ర సముద్రం ఏం చేశాడు? 2 పాయలు చేసేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే గారు ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి ఆరిన నేలగా మార్చబడ్డది. ప్రార్థనలో ఉన్న శక్తి మనకి ఇంకా తెలియట్లేదమ్మా. ప్రార్థనలో ఉన్నటువంటి ఆ అనుభూతి మనకు తెలియట్లా, ఆ అనుభవం మనకు తెలియట్లా. ఇంకా ఒకరి మీద ఆధారపడే భక్తులనే ఉన్నాం, ఇంకా ఒకరి మీద ఆధారపడి జీవితంలోనే ఉన్నాం మనం. వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తే మనకు జరగదు, వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తే మన జీవితం బాగుపడుతుంది. ఎవరో కాదు, చేయకూడదని నేను చెప్పట్లా. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుని బైబిల్లో ఉంది. కానీ మొట్టమొదటి ఎవరు చేయాలి ప్రార్థన తెలుసా? మీకు చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 14:38 వచ్చిన దీంట్లో మొట్టమొదటి ప్రార్థన ఎవరు చేయాలి తెలుసా? విశ్వాసం ఎవరిలో ఉండాలి తెలుసా? చేసే పాస్టర్లలో కాదు, రెవరెండ్లలో కాదు, ఏదో పైనుంచి కింద దాకా అంగీ వేసుకొని తిరిగే వాళ్ళ కాదు, మనలో ఉండాలి. చూడండి కావాలంటే ఇక్కడ మార్కు సువార్త 14:38 వచ్చిన దీంట్లో. మార్కు సువార్త 14. అమ్మమ్మ ఏదమ్మా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి మనము? మెలకు. ఎవరు ప్రార్థన చేయాలా? పాస్టర్ ప్రార్థన చేయాలా అని రాసిన బైబిల్లో. పాస్టర్ నువ్వు ఉపవాసం ఉండే ప్రార్థన చేయని అయినా మా బతుకులు బాగుపడు. పాస్టర్లు ప్రార్థన చేస్తే బ్రతుకులు బాగుపడవు. పాస్టర్లు ప్రార్థన చేస్తే మనం బతుకులు బాగుపడవు, మన జీవితాలు మార్చబడవు, మన విశ్వాస జీవితాన్ని మనం పోగొట్టుకోవడం ఎక్కడుందో తెలుసా? మన జీవితంలో ప్రార్థన లేక. అక్కడ ఏమని వస్తుంది? మొట్టమొదటి పదం చూడండి. మీరు శోధనలో పడకుండానట్లు. అంటే శోధనలు ఎక్కడ వస్తున్నాయో తెలుసా? గమనించారా ఆ వాక్యంలో? మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి. అంటే శోధనలు మన జీవితంలోకి ఎందుకు వస్తాయంటే మనలో ప్రార్థన లేనప్పుడే. అక్కడ రాస్తుంది కదా, మీరు శోధనలో మనం శోధనలో పడున్నాము అని అంటే, మనం బాధలలో పడున్నాము అని అంటే, మన బలహీనతలో పడి ఉన్నామంటే మన జీవితంలో ఏమీ లేదు, ప్రార్థన లేదు. ఇప్పుడు తెలుసుకోవాలి, మన ప్రార్థన శక్తిలో తెలుసుకోవాలా. మన జీవితంలో ప్రార్థన లేకపోవడే మన జీవితంలో సాధనలు ఎందుకు వస్తాయని అయ్యారంటే మనలో ప్రార్థన లేదు. మనలో ఏం లేదు? ప్రార్థన లేదు. ప్రార్థన జీవితం మన జీవితంలో లేదు. ప్రార్థన భక్తి మనలో లేదు. ప్రార్థన అనుభవం మనలో లేదు. ప్రార్థన అనుభూతి మనలో లేదు కాబట్టే మనం శోధనలో పడున్నాం. మనకి శోధనలు ఎందుకు వస్తాయంటే మనలో ప్రార్థన లేదు. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఏం చేయాలా? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ గారు ప్రార్థన చేయగా సూర్య చంద్రులను దేవుడు ఆపేశాడు అక్కడే. ఎప్పటి వరకు తెలుసా? వారి శత్రువుల మీద జయం కలిగేంత వరకు. నీకు జయం రావాలంటే ప్రార్థన చేయాలా. నీవు విజయాన్ని సమకూర్చుకోవాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలా. నీవు ప్రతి సమస్య ఇది ఇక జరగదు, ఇక నా బతుకు అయిపోయింది, నా జీవితం ఇంతటితో అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావే, ఆ విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య నామములో అక్కడ ఆగిపోవాలంతే. ఇది ప్రార్థన భక్తి అంటే. ప్రార్థన ఉన్న శక్తి అంటే అది. ఈ రోజు నేను జరగట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? మన విశ్వాస జీవితంలో ప్రార్థన లేదు. మన విశ్వాస జీవితంలో ప్రార్థన అనుభవం లేదు. అటువంటి అనుభూతి మన జీవితంలో లేదు. ప్రార్థన శక్తి ఇంకా ఎవరికి తెలియలా. మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలా. పాస్టర్ ప్రార్థన చేస్తే మనం ఉన్న జబ్బులు ఏమవుతాయి? మనం ప్రార్థన చేస్తే కాదు, చేపించుకున్న వాళ్ళలో కూడా ప్రార్థన జీవితం
ఉండాలా. ఈ రోజు మనం ఒక దగ్గర పోయి ప్రార్థన చేసుకోవడం తప్పని నేను అనట్లా, కానీ ప్రార్థన చేసుకునే ముందు మన జీవితంలో ప్రార్థన ఉండాలా, మన జీవితంలో విశ్వాసం ఉండాలా, మన అల్ప విశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాస జీవితంలోకి నడివాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి జీవితం లేకుండా మనకి బాగు కాలేదు అని అంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. మనలో ఏముండాలి? మొట్టమొదటిగా ప్రార్థన ఉండాలి. ఇంకో విషయం చెప్తాను, ఇక్కడ ఇదే వాక్యంలో ఏముంది? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు. మనకి శోధనలు ఈ రోజున చాలా మందికి అలవాటైన విషయం ఏంటో తెలుసా? ఒక కష్టం రాగానే, లేదా ఒక శ్రమ రాగానే, ఒక ఇబ్బంది రాగానే, దేవుడు నన్ను ఎందుకు కూడా శ్రమ పెడుతున్నాడు. ఎవరు పెడుతున్నాడో చెప్పాలి, నోరు తెరవాలి. ఎవరు పెడుతున్నారంట? దేవుడు శ్రమ పెడుతున్నాడు, నన్ను కష్టపెడుతున్నాడు. దేనికో దేవుడు ఎందుకు పెడతాలే మనం కష్టాలా? నాకు అర్థం కాదు. నువ్వు దానియేలు గారి కంటే విశ్వాసాలుగా చెప్పాలి, నోరు తెరవాలి. దానియేలు గారి కంటే విశ్వాసమా? యోబు గారి కంటే విశ్వాసమా? దావీదు గారి కంటే విశ్వాసమా? దేవుడు నిన్ను కష్టపెట్టడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి నువ్వు అటువంటి విశ్వాసురాలు అయి ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గారు నాకు ముమ్మారు ప్రార్థన చేస్తాను. సాయంత్రం కూర్చొని ప్రార్థన చేయడమే కష్టం మన జీవితంలో. సాయంత్రం కూర్చొని ప్రార్థన చేయడమే కష్టం మన బ్రతుకులో. అక్కడికి ఈ కష్టం వస్తే ఏమంటారు తెలుసా? మన విశ్వాసులు ఎవరో కాదు, మన విశ్వాసులే. అదే శ్రమ పెడుతున్నాడు దేవుడు, నన్ను అదే కష్టపెడ దేవుడు మనల్ని ఎందుకు కష్టపెడతా చూపిస్తా మీకు. అది కూడా బైబిల్ గ్రంథంలో విషయాలే చెప్తా మీకు, వినండి. దేవుడు మనల్ని కష్టపెట్టడు, దేవుడు మనల్ని శ్రమ పెట్టడు. చూపిస్తా చూడండి. యాకోబు రాసిన పత్రిక తీస్తారా? యాకోబు రాసిన పత్రిక అదే ఆ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. ఇది యాకోబు. శోధన సహించువాడు ధన్యుడు. అన్నా నేను వస్తాను, చెప్పండి. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేం చెప్పాను? శోధన తొలగిపోవాలని కాదు, శోధనను తట్టుకునే శక్తి కావాలని ప్రార్థన చేయమని చెప్పాను. చెప్పాను లేదా? చెప్పాలమ్మో, చెప్పానా లేదా? అంటే నువ్వు శోధనని తట్టుకున్నావంటే దేవుడు అనుగ్రహించినటువంటి. అక్కడ ఇంకో మాట ఉంది, మంచి మాట. అసలు ఇలాంటి మాట మనం వినడమే అదృష్టం. ఏదో తెలుసా? ప్రభువు తన్ను ప్రేమించిన వారికి. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే మనల్ని ప్రేమించాడంటే అది మామూలు విషయం కాదు అసలు. అదే కదా, దేవుడు ప్రేమించబడిన వ్యక్తిగా మనం ఉండాలంటే మన జీవితంలో ఏది క్వాలిటీ ఉండాలో, కరెక్ట్ గా విశ్వాసంగా ఉండాలి, కరెక్ట్ అయిన మాటలు మాట్లాడాలి. అవునా కదా? దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే, దేవుడు మనల్ని అంగీకరించాలంటే, దేవుడు మన గురించి ఆలోచించాలి అని అంటే మన జీవితం ఎలా ఉండాలని తెలుసా? విశ్వాసమైన జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదు, దానియేలు గారు వీరందరూ కూడా అలాంటి జీవితం జీవించారు కాబట్టి దేవుడు వారిని ఈ గ్రంథంలో లెక్కించాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఆ గ్రంథంలో ఉన్నారు, కానీ మన పేర్లు ఎక్కడ ఉండాలని రాయబడిందో తెలుసా? ఎక్కడన్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవ గ్రంథంలో రాయబడాలి మన పేరు. అది విశ్వాస జీవితం అంటే. దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే, దేవుడు మనల్ని అంగీకరించాలి అంటే, దేవుడు మనల్ని తన చెంతకు చేర్చుకోవాలంటే మన జీవితాన్ని మనం ఎలా ఉండాలో తెలుసా? గొప్ప రాస్తుంది. మీరు శోధనని ఏం చేయాలా? అది కదా, కష్టం రాకూడదమ్మా మన విశ్వాసులకు. ఏం కదలే, పాస్టర్కి అయిపోయింది. పొద్దులతో ఫోన్ చేసి, నాయనో నాకు ఈ కష్టం, నాయనో నాకు ఈ బాధ, అమ్మో నాకు ఈ శ్రమ, అమ్మ ఈ శ్రమ సహించరా నాయన అని చెప్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు? శ్రమను సహించువాడు ధన్యుడు. నీవు ధన్యురాలుగా మార్చబడాలంటే శ్రమను సహించు. ఇదా మీకు ఇంకో విషయం తెలియజేస్తానని చెప్పాడు. ఏంది? దేవుడు మనల్ని శ్రమ పెడతాడా? పెట్టడా? అది కూడా తెలుసుకోవాలి కదా మనం. దాని గురించి చదువు ఇంకా అతలే చూడలే 13 వచ్చింది కదమ్మా. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. అది చదవండి ఇంకా చదువమ్మా. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏం చేయకూడదు మనం? దేవుడి చేత శోధింపబడుతున్నామని అనకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? శోధింపడు. దేవుడు కష్టాలు పెట్టడు. దేవుడు శ్రమలు పెట్టాడు అని అంటే నువ్వు మామూలు విశ్వాసం కాదని అర్థం.
నువ్వు మామూలు భక్తుడివి కాదని అర్థం. అసలు నీ విశ్వాసము నీ కాలి నడితో చెప్పేదంతే. అది అప్పుడు దేవుడు నిన్ను శ్రమ పెడతాడు, అప్పుడు నిన్ను దేవుడు ఇబ్బంది పెడతాడు. ఎందుకు తెలుసా? కత్తిని మనము ఏం చేసి కాలిస్తేనే ఏమవుతుంది? పొద్దునవుతుంది. అట్ట దేవుడి సేవకు నిన్ను వాడుకోవాలి అని అనుకుంటే నిన్ను స్నాన పెడతాడు కాల్చి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నీవు శ్రమ పడుతున్నావు దేవుడి విషయమేనంటే దేవుడు నిన్ను కాలుస్తాడు కలుగు కట్టిలాగా. ఎందుకు తెలుసా? దేవుడి సేవకు నిన్ను వాడుకోవాలి. కానీ మన భక్తులు చాలా మంది కూడా ఏం చేస్తారంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను ఇది చేస్తున్నాడు, దేవుడు నన్ను అది చేస్తున్నాడు అని అందరూ అంటూ ఉంటే దేవుడు అంటాడు ఏంటండి? చదువు మళ్ళీ చదువు 3వ వచనం నుంచి చదువు. 11వ వచనం నుంచి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఆ తర్వాత ప్రతివాడు తన స్వకీయమైన ఏం చేత? దురాశ చేత ఎంతమంది ఏడవబడి మరులు కొల్పబడుచున్నాడు. దేవునికి స్తోత్రాలు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? మన స్వకీయ ఆలోచన చేత, మన ఆలోచన ద్వారానే మనకి కష్టాలు. ఈ రోజు వాడు నన్ను తిట్టాడు అని అంటే నువ్వు తిట్టుబట్టే కదా తిట్టాడా? అన్నా కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని కొట్టాడు అని అంటే, లేదా ఒక వ్యక్తి మనల్ని తిట్టాడు అంటే, ఒక వ్యక్తి మనల్ని అవమానించాడు అంటే, ఒక వ్యక్తి మనల్ని నిందించాడు అంటే నువ్వు ఏం చేయకుండా వాడు ఎందుకు చేస్తాడు? అందుకే దేవుడు అన్నాడు నీ స్వకీయ ఆలోచన ద్వారానే నీకు కష్టాలు. దేవుడు పెట్టాడు అనబాగలా అని అన్నాడు దేవుడు. వాడు చదువును బాగా చదువుతుంది. అసలు ఎంత అద్భుతమైన విషయం అంటే నాకే అనిపించింది, మనం ఎప్పుడైనా ప్రార్థన చేసి అయ్యా ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు, నేను కూడా చేస్తున్నానులే, నేనేం పరిస్థితి చెప్పండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనకి మనుషులందరికీ కష్టాలు రాకుండా ఉంటాయని ఒక సామెత కదా. అట్లా మన ప్రార్థన మనకి శ్రమ కలిగినప్పుడు, లేదా మనకి అవమానం కలిగినప్పుడు, లేదా మనం నిందల పాలైనప్పుడు, లేదా మనము ఒక వ్యక్తి చేత అణిచివేయబడుతున్నామంటే మొట్టమొదటిగా దేవుడిని తీసుకొస్తాము. ఎందుకంటే మనకు అలవాటు దేవుడు ఏదో చేస్తాడు. దేవుడు చేసే పనులే కాదయ్యి మన స్వకీయ ఆలోచనలు. బాగా చదువుతుంది దాని వల్ల అదొకటే చదువు. 14 చదువు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడుచు. స్వకీయ ఆలోచన, మన ఇష్టమైన ఆలోచన ద్వారా మన నోరు మంచిది కాదు. మొట్టమొదటిగా మన ఆలోచన మంచిది కాదు, మన నడత మంచిది కాదు, మన విశ్వాస జీవితం కరెక్ట్ గా లేదు. ఇన్ని తప్పులు మనలో పెట్టుకొని దేవుడు ఎందుకు శోధిస్తాడంటావు? కావుతున్న దేవుడు నోరులే. అవునా కదా? అందుకే ఎప్పుడు కూడా మనం ఎవరి మీద వేయకూడదు నిందా? దేవుడి మీద నిందేయకూడదు. దేవుడి మీద మీరు చేయాల్సింది గట్టి ప్రార్థన. ప్రార్థనలోనే ఉంది, అంత ప్రార్థనలోనే ఉంది. నీవు ప్రార్థన చేస్తే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి. సూర్యుడిని చంద్రుని ఆపిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? నరుడే కదా చేసింది. యెహోషువ గారు మనిషే కదా? మనిషేనా? మనిషే కదా యెహోషువ గారు. ఒక మనిషి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉన్నప్పుడు అదే మనిషిని పుట్టిన నీ ప్రార్థన ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు? అవునా కదా? దేవుడు మన ప్రార్థన ఎందుకు ఇవ్వట్లేదు? వినట్లేదంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఏం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం జీవితం లేదు, విశ్వాసం బ్రతుకు లేదు. మన కష్టాలు, మన శ్రమలు, మన వేదనలు, మన శోధనలు ఇవన్నీ కూడా మూట కట్టుకొని మన జోబులో పెట్టుకొని మనం పోతా ఉన్నాం. కానీ నిన్న మొత్తం దేవుడి మీద చేస్తాం. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు ఆత్మీయంగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎలా చేయాలా? ఆత్మీయంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏ రీతిగా చేయొచ్చమ్మా? మీకు నేను అంతకు ముందు వారం చెప్పున్నా. ప్రార్థన నువ్వు ఎలా అయినా చేయి, కానీ ఆత్మీయంగా చేయాలి. ఎక్కడున్నప్పుడైనా చేయి. నువ్వు స్నానం చేస్తా ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు తెలుసా నీకు? నువ్వు బండిలో పోతా ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. నువ్వు కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. చాలా మంది ప్రార్థన ఈ రీతిగానే చెయ్యాలా, మోకాలు వేసే చెయ్యాలా, మొనుకొనే చెయ్యాలా, నిలబడే చెయ్యాలా అంటారు కదా. అది కాదు, చూపిస్తా మీకు. సరే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం తీస్తాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. మరియు అదేనమ్మా 3వ వచనం చదువుతుందా? మరియు సువర్ణ దుర్పత్తి చేత పట్టుకొని ఉన్న 4వ వచనం చదువు. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ
అక్కడ బాగా అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిలో చేరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ చేరిందంట ప్రార్థన? అది చూడు దేవుని సన్నిధిన చేరెను. అది ఎవరికి రాసుకున్న బైబిల్ ఎవరిని? అదిగో అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి. ఎవరి చేతిలో నుండి? దూత చేతిలో నుండి. అంటే ఇప్పుడు మన ప్రార్థనలు ఎవరి చేతిలో ఉన్నాయి? దూత చేతిలో ఉన్నాయి. దూత అంటే దేవుడు పంపించిన దూత. మనం ప్రార్థన చేసినప్పుడు అన్నాక, అయ్యా నీ దేవదూత రక్షణ నాకు దయచేయి, నాకు నేను నా పాదములు కొట్టుకోకుండా నన్ను ఎత్తి పట్టుకోమని ఎవరికి చెప్తున్నాం మనము? దేవుడికి చెప్పినప్పుడు దేవుడు తన దూతలను మన కాడికి పంపిస్తాడు. అదే దూత ఏం చేస్తుందంటే నీ ప్రార్థన తన చేతిలో పట్టుకొని ఎక్కడికి చేరిందో తెలుసా? దేవుని సన్నిధిన చేరేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలా, నీ ప్రార్థన ఎక్కడ చేరుతుంది? నువ్వు ఎక్కడ నిలబడి ప్రార్థన చేసినా, ఏ రీతిగా ప్రార్థన చేసినా, ఏమనుకొని ప్రార్థన చేసినా, నీ ప్రతి ప్రార్థన దూతలు తీసుకెళ్తున్నాయి. ఎవరి కాడికి? దేవుడి దగ్గరికి, దేవుడి సన్నిధికి. మన ప్రార్థన వెళ్తుంది. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నా ప్రార్థన దేవుడు చెవి ఎక్కలేదు, నా ప్రార్థన దేవుడి పాదాల దగ్గరికి చేరట్లేదని నువ్వు నేను అనుకుంటున్నావేమో. ఇదిగో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆయన దేవదూతల ప్రార్థన ఎత్తుకొని దేవుడి సన్నిధికి వస్తున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ప్రార్థన ఇంతకాలం వెళ్ళలేదు అనుకున్నాం, ప్రార్థన ఇంతకాలం పోవట్లేదేమో, మన దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, మా దేవుడు మా ప్రార్థన వినట్లేదు, మా దేవుడు. నీకు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తావో, దేని కోసం అయితే ప్రార్థన చేస్తావో, అది ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో చేరుతుంది. నువ్వు ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కానీ మనం ఏం చేయాలా? ఓపిక కలిగి ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి కదా. మన విశ్వాస జీవితం ఇంకా సరిలేదు కదా. నీవు కరెక్ట్ విశ్వాసంలో చేరుకొని ఒక వ్యక్తి గురించి కానీ, లేదా ఒక పరిస్థితుల గురించి కానీ, లేదా నాకు ఒక వస్తువు కావాలని కానీ, లేదా నాకు ఫలాన్ని కావాలని కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలోచించడమ్మా? ఆలోచించట్లేదంటే మనలోనే ఏదో లోపం ఉంది. చాలా మంది మనం గమనించేవాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు అనుకున్నాం, మనము దేవుడిని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది? నేనైతే 11 సంవత్సరాలు అయినట్టుంది. 2009లో నమ్ముకున్నాం. 2010లో నాన్న చెప్పిన తర్వాత 2010లో నేను దేవుడిని నమ్ముకున్నాను. ఆ నుంచి ఇక్కడ లెక్క వేసుకుంటే ఇంచుమించు 10 సంవత్సరాల పై మాటే నాది. అట్లా ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నారు? మనం బాగా గమనించినట్లయితే దేవుడిని మనం నమ్ముకోవడం గొప్ప కాదు, దేవుడు మనల్ని నమ్మాడా? విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను నమ్మాడా? నన్ను నమ్మాడా? అసలు మన జీవితంలో దేవుడు మనల్ని నమ్మాడా నమ్మలేదా? ఆ నమ్మే భక్తి మనలో ఉందా? అసలు అయ్యా నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావు దేవుడు? 15 సంవత్సరాలు అయింది. పాత భక్తుని, నేను మామూలు భక్తుని కాదు. మీరు ఇప్పుడు వచ్చారా ప్రార్థనలోకే? ఇప్పుడు వచ్చారా మీరు దేవుళ్ళలోకే? మేము 15 సంవత్సరాలు 20 మా తాతల కాలం నుంచి మీ క్రిస్టియనే. నువ్వు నమ్ముకున్నావు దేవుడిని, సరే, దేవుడు నిన్ను నమ్మాడా? అలాంటి విశ్వాసం నీలో ఉందా? నువ్వు ఇంకా దేవుడిని నమ్మించుకునే స్థితిలోనే ఉన్నావంటే నువ్వు భక్తుడుగా అవిశ్వాసంగా చెప్పాలమ్మా. మన భక్తులుగా అవిశ్వాసంగా అవిశ్వాసంలో ఉన్నాం. ఇంకా దేవుడు మనం నమ్మలా. నమ్మేంత భక్తి మనం చేయట్లేదు. ఇంకా దేవుడు నమ్మేంత భక్తి మనలో లేకుండా పోయింది. మార్తా మరియా లాజరు గారు జ్ఞాపకం ఉన్నారా? ఆ బైబిల్ దాంట్లో ఏం రాయబడుతుందో తెలుసా? దేవుడు తన కుటుంబాన్ని ప్రేమించను. నిజంగా ఆశ్చర్యం ఆ వాక్యం. దేవుడే వాళ్ళని ప్రేమించారట. అంటే వాళ్ళు ఎటువంటి భక్తి చేశారు? వాళ్ళ కుటుంబం ఎలాంటిది? వాళ్ళ కుటుంబము దేవుడు చేతే ప్రేమించబడ్డారు అంటే ఈరోజు మన కుటుంబం ఎందుకు ప్రేమించబడట్లేదంటే మనకి దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడిలో విశ్వాసం లేదు, ఆ నిరీక్షణ లేదు, ఆ పరుగు లేదు. ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ పరుగు, ఆ మొదటిలో ఉన్నటువంటి ఆ ఇది ఈరోజు మనలో లేకుండా. ఎందుకు? కారణం ఏంది? పడిపోతాం, లోకంలో పడిపోతాం, లోకాన్ని ప్రేమించే వ్యక్తులుగా మార్చబడిపోయినాం. లోకమే లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, లోకపు ఆ విధి విధానాలలో పడిపోతాము. మనం బాగుపడకుండా ఉండడానికి గల కారణాలు కూడా ఇవే. కాబట్టి మనం ప్రార్థన ఎలా ఉండాలా? ప్రార్థన చేస్తే ప్రతి సమస్య ఆగిపోవాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే
ఆనాడు యెహోషువ గారు ప్రార్థన చేసి ఏం జరిగింది? సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు అంతే. సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు అనేదానికంటే కూడా భూమి ఆగిపోయిందని చెప్పుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి ఆగిపోయింది అంతే. ఏమంటారు? ఈ భూమి అంటే తిరుగుతానే ఉంటుందని ఉంటారు కదా. నేనైతే చదువుకోలేదలే, నాకు కూడా పెద్ద తెలియదు. సూర్యుడు చుట్టూ తాను తిరిగి 355 సార్లు తిరుగుతుందంట రోజులు. ఆ తర్వాత సూర్యుడు చుట్టూ తిరుగుతుందంట భూమి. అంటే తిరిగే భూమిని ఆపేసింది ప్రార్థన. అవునా కదా? మరి ఇప్పుడు మన ప్రార్థన దేని ఆపగలుగుతుంది? దేన్నైనా. మన సమస్యలే ఆగట్లేదంటే మన ప్రార్థనలో ఏం లేదు, శక్తి లేదు. మన ప్రార్థనలో బలం లేదమ్మా. మన ప్రార్థనలో ఆనాడు ఎంతో మంది విశ్వాసాలు మన కళ్ళలో ఎదురు దేవుడు పెట్టే ఉన్నాడు. అందుకే ఇది తీసుకొచ్చాను ఈ ప్రార్థన. మనం కూడా ప్రార్థన జీవితంలో దానియేలు గారు ప్రార్థన చేసి ఏం జరిగింది? సింహాల నోలను దేవుడు ఏం చేశాడు? మూసేశాడు. మన మోషే గారు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి 6 నేపం చేశాడు. ప్రార్థనలో ఉన్న శక్తిని, ప్రార్థనలో యొక్క అనుభవాన్ని మనం పొందుకోలేకపోతున్నాం అంటే వారు కలిగిన విశ్వాసం మనలో లేకుండా పోయింది. అసలు ఈ రోజున్న టెక్నాలజీ ప్రకారం మనం ఇంకా అద్భుతంగా సేవ చేయాలా, అంతకంతగా పడిపోయాం. ఆ రోజుల్లో లేని వాక్యం లేదు, తెలుసా మీకు? వాక్యం లేదు ఆ రోజుల్లో. పాత నిబంధన కాలంలో వాక్యం లేదు. అది చదివారా, వదిలేశారా. ఇంకా దేవుడి మీదే నమ్మకం పెట్టుకునేవాళ్ళు. దేవుడు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. అసలు ఆ వాక్యం ఏంది, ఆ అనుభూతి ఏంది, ఆ వాక్యంలో ఏముంది అనేది ఆ రోజులో తెలియదు. కానీ వాళ్ళు విశ్వాసంగా బతికారు. ఈ రోజున ఫోన్ పట్టుకుని ఏ వాక్యం కావాలంటే ఆ వాక్యం వస్తుంది మనకి. ఏది కావాలంటే బైబిల్ గ్రంథాలు. మీకు ఒక విషయం చెప్పనా? ఈ రోజున మనం సేవ చేస్తున్నామంటే, సేవలో నిలబడి ఉన్నామంటే, సేవను ఇంత సంతోషంగా జరిగించగలుగుతున్నామంటే, ఇంత శబ్దం ద్వారా ఇంతమందికి వినిపించగలుగుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆనాటి 12 మంది అపోస్తలుల రక్తం మీద సేవ చేస్తున్నాం. మనకు తెలియట్లేదు. హతసాక్షుల గ్రంథం మనం కొనుక్కొని చదివితే కళ్ళలో నీళ్ళు పడ్డాయంటే మనం మామూలు సేవగా రకా చేసేదే. మనకి అసలు అవిశ్వాసంలో ఉన్నాం మనం. మన జీవితంలో అవిశ్వాసంలోనే ఉన్నాం మనం. మనకు అర్థం కావట్లా మన సేవ మనం ఎలా చేస్తున్నాము. ఈ రోజు మనం ఇంత ఇదిగా సేవ చేయగలుగుతున్న కారణం ఏంటో తెలుసా? ఆనాటి అపోస్తలులు 12 మంది అపోస్తలులు. మీరు గమనించారా లేదో? చాలా మంది వాక్యంలో చెప్తారు, నీవు దేవుడిని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, నీవు దేవుడిని నమ్ముకుంటే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, నీ బ్రతుకులు మార్చి నీ కష్టాలు తీర్చడాక నిజంగా చెప్తున్నా నేను. నీ కష్టాలు తీర్చబడవు. మీరు గమనించారా? 12 మంది అపోస్తలులు గుర్తున్నారా మీకు? వాళ్ళు ఒక్కరైనా మీరు చదవండి కావాలంటే, ఒక్కరు కూడా మామూలు చావు చావలా. ఒక్కరు కూడా మామూలు చావు చావలా. ప్రతి ఒక్కరు సిలువ వేయబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు, రక్తం కాచారు. ఈ రోజు ఆ రక్తం మీద మనం సేవ చేస్తున్నాం. భక్తి లేదు, భక్తి లేని జీవితంలో ఉంటున్నాం. అసలు ఒకరికి కూడా విశ్వాసం లేకుండా పోతుంది. ఎట్టబోతుంది భక్తి, ఎట్టబోతుంది విశ్వాసం. ఈరోజు మన భక్తి జీవితం ఎందుకు అల్ప విశ్వాసంగా మార్చబడుతుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామా? 12 మంది అపోస్తలులను చూస్తే కళ్ళలో నీళ్ళు పడతాయి. వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు చేసిన అద్భుతాలు ఎవరిని తీసివేయడానికి లేదు. అసలు దేవుణ్ణి సువార్త చేయాలన్న ప్రతి ఒక్కరూ శిరచ్ఛేదనం, నూనెలో ఏంచబడ్డారు, శీలంతో పుచ్చబడ్డారు, సూదులతో పొడవబడ్డారు. ఒకరికైతే చర్మం వలచబడిందంట. చెప్తా ఒకరోజు ఖచ్చితంగా హతసాక్షులు అది వాళ్ళందరి గురించి ఒకరోజు వాక్యం చెప్తా. వాళ్ళు అసలు ఈ విధంగా వాళ్ళు సేవ చేస్తే ఈ రోజు వాళ్ళ సేవ మీద చేరుకొని మనం వాళ్ళ రక్తం మీద, వారు కాల్చిన రక్తం మీద ఈ రోజు మనం సేవ చేస్తుంటే మనలోనే భక్తి లేదు, మనలోనే విశ్వాసం లేదు. ఎంతకాలం ఈ విధంగా, ఎంతకాలం ఉంటాం ఈ విధంగా? ఆఖరి దినాలలో ఉన్నాం. సమయమును పోలివక ఈ రోజున మనకి సంఘంలో ఎగిపోతుంది ఆ విశ్వాసం. ఎటు పోతుంది ఈ భక్తి? మన విశ్వాసంలో పడిపోయినాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. మన పితరులు చేసిన ఆ అద్భుతాలు, లేదా మన పితరులు చేసిన ఆ మహత్కార్యాలు, లేదా మన పితరులు చేసిన ఆ మరణాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు వస్తాయి మన నుంచి విశ్వాసం బయటికి. అప్పుడు కదా నిజంగా సేవలో బ్రతకాలి అంటే మనము సేవ చేసేటప్పుడు నిజమైన సేవ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవ అంటే నిలబడి వాక్యం చెప్పేవాడే కదా సేవ. నిలబడి వాక్యం చెప్తేనే కాదు సేవ, భక్తి. నీ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా దేవుని పట్ల భయం, దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల ఆ ఇదితనం మనకు ఉండాలా. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ సేవ చేస్తున్నాం అంటే 12 మంది అపోస్తలుల శిష్యులు రక్తం మీద సేవ చేస్తాం. కాబట్టి మన సేవ ఎలా ఉండాలంటే అభివృద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం సేవ చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం సేవ చేసినప్పుడు దేవుని పరిచర్య మన జీవితంలోకి వచ్చింది అంటే, దేవుని యొక్క పరిచర్య మన చేతిలో ఉన్నది అంటే, దేవుడు ఏదో ప్రణాళిక ద్వారా మన చేతిలో పెట్టాడని అర్థము.
కానీ ఈ రోజు మన ఇష్టానుసారంగా సేవను ఏం చేయకూడదు, అణచివేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా సేవ అనగానే పాస్టర్లే సేవ చేయాలని కాదమ్మా, ప్రతి ఒక్కరూ సేవకులే. సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం చేయాలా? పాస్టర్లే సువార్త చేయాలని బైబిల్ రాసిందా? ప్రతి ఒక్కరూ సువార్త చేయాలా, ప్రతి ఒక్కరూ పాస్టర్లే, ప్రతి ఒక్కరూ పరిచారకులే, ప్రతి ఒక్కరూ దేవుడికి ఇష్టమైన వారే. ఎందుకంటే తన రూపంలో నిన్ను నన్ను ఏం చేశాడు దేవుడు? చెప్పుకున్నాడు. తన రూపంలో తన పోలిక చొప్పున బైబిల్లో రాయబడి ఉంటది. మరి ఆయన పోలిక చొప్పున పుట్టిన నీ బ్రతుకులో ఆయన విశ్వాసం మన జీవితంలో ఎందుకు లేకుండా పోతుంది? ఎందుకంటే మనకు లోకం కావాలా, లోకపు మాటలు కావాలా, లోకపు వ్యవహారాలు కావాలా, లోకంలో ఇది తను మనకు కావాలా. వదిలిపెట్టి రోజు విడిచిపెట్టి ఖచ్చితంగా దాన్ని విడిచిపెడితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది నా బ్రతుకులో నా జీవితంలో ఇది జరగట్లేదు అంటే అది నీలోనే ఉంది. ఆ అల్ప విశ్వాసం మనలోనే ఉంది. మన జీవితంలో ఇది జరగట్లేదంటే ఏదో కారణం, ఏదో దాచిపెట్టుకున్నాం, మనం దాన్ని విడిచిపెట్టాలి ఖచ్చితంగా. కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తి ఈ రోజు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటి యెహోషువ గారు ప్రార్థన చేయగా ఏం జరిగింది? సూర్య చంద్రులను దేవుడు ఆపేశాడు. కానీ ఇంకా తర్వాత దానియేలు గారు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? సింహాల నోళ్ళను కట్టేశాడు. తర్వాత మోషే గారు ప్రార్థన చేయగా ఏం జరిగింది? ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఆరిన నేలగా మార్చేశాడు. తర్వాత మన ప్రార్థనలోకి వచ్చేస్తే మనం ఎలా ప్రార్థన చేయాలని రాయబడింది బైబిల్లో? మెలకువ కలిగి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే శోధనలు ఎందుకు వస్తాయనంటే మనం ప్రార్థన చేయకే, మన జీవితంలో ప్రార్థన లేకే, మన బ్రతుకులో అది లేకే మనకి ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. ఒకవేళ ఇప్పుడు ఆ శోధనని సహించువాడు ఏమవుతానని రాయబడింది బైబిల్లో? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నుంచి ఎప్పుడు కూడా ఈ శోధన తీసేయి అది కాదు, ఈ శోధన తట్టుకునే శక్తి ప్రార్థన చేయడానికి ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ఒకవేళ నువ్వు శోధనను తట్టుకున్నావనుకో, శోధనను సహించావనుకో, శోధన నువ్వు అంగీకరించావనుకో, నీవెవరో తెలుసా? ఆ రాయబడి ఉంది. దేవుడు చదవమని ఒకసారి చూడండి. ఏదని చెప్తాను. యాకోబు 12వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ఆ ఒక్క మాట నాకు చాలా తాకింది. నన్ను ఏం రాయబడుతుందంటే ఆ ఒక్క మాట చదివి ముగించేస్తాయి, సమయం కూడా అయిపోయింది. అది శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమింప. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరు మనం? దేవుడు ప్రేమించాలంటే సహించాలనుకోండి. దేవుడు మనల్ని ప్రేమించాలంటే కొన్ని కష్టాలు సహించాలా, కొన్ని బాధలు సహించాలా, కొన్ని వేదనలు తట్టుకోవాలా. తట్టుకుంటే కదా దేవుడు చేత ప్రేమింపబడతావు. నువ్వు ప్రతి బాధకి దేవా అంటే కుదరదు, ప్రతి దానికి దేవా అంటే తట్టుకో. ప్రార్థన ద్వారా తట్టుకో. ప్రార్థించు. అయ్యా నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చిందో, సరే రాని వస్తే వచ్చింది, కానీ ఎప్పటికైనా దీనికి మనకి ఏం కావాలా? విరుగుడు కావాలా. విరుగుడు కావాలంటే మన ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు అదే ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తాను మీకోసం, నా గురించి మీరు ప్రార్థన చేయండి, తప్పు కాదు అది. కానీ మొట్టమొదటిగా నీలో ప్రార్థన ఉండాలా. నువ్వు ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నావంటే వాళ్ళలో ప్రార్థన ఉండాలా, మనలోనూ ప్రార్థన ఉండాలా. ప్రార్థన ఉంటేనే ఖచ్చితంగా ప్రార్థనా శక్తి మనందరం కలిగి ఉండుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలో పడకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అదే శోధనలో తట్టుకుంటూ మనం ఏమవుతామంటే దేవుడి చేత ప్రేమించబడిన వారు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. దానియేలు గారి వంటి ప్రార్థన ఉండాలి, దావీదు గారి వంటి విశ్వాసం ఉండాలి, మోషే గారి వంటి ఓర్పు కలిగి ఉండాలి. ఇవన్నీ మన జీవితంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇంతవరకు చెప్పబడిన వాక్యం మీరు ఏ రీతిగా అర్థం చేసుకున్నారో మీ ఇష్టం. నేనైతే ఖచ్చితంగా ఆ మర్మాన్ని తీసుకొచ్చి చెప్పాను. కాబట్టి చెప్పబడిన ఈ వాక్యానుసారంగా బ్రతికే కృప, నీతిగా బ్రతకాలనుకుంటున్న వారందరికీ దేవుడు ప్రసాదించును గాక. హల్లెలూయా.